సామెతల గ్రంథం 30:28 బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. బల్లి నేర్పిస్తున్న ఆత్మీయ పాఠాలు, మనం 3 నేర్చుకున్నాం. 4వది ఏమిటంటే, బల్లి దాన్ని కొట్టామనుకోండి, పైకి వెళ్తుందా కిందకు వస్తుందా? పైకి వెళ్ళద్దా కిందకు వస్తుందా? దాని గూడు కానీ దాని గుడ్లు కానీ, మేము పాత చర్చి అక్కడ ఓడదీస్తూ ఉండగా, ఆది స్థలంలో నుండి తీసేస్తూ ఉండగా బల్లి గుడ్లు చాలా చూసాను నేను. మనవాళ్ళు గమనించాల. ఎక్కడ ఉన్నాయంటే అవి ఆ పైపులు ఉన్నాయి చూసారా, ఆ పైపు లోపల అవి అన్నీ తీసేసాం కదా, తీసేస్తే అవి గుడ్లు ఎక్కడ నుండి పండి అవి పైన. దాని గూడైనా దాని ఉండటానికైనా ఎక్కడ ఉండాలనుకుంటుందంటండి? పైన. అంటే మనకేమి నేర్పిస్తుందంటే, మనం కింద వాటిని మనం చూడకూడదు, పైనున్న వాటినే చూడాలి. అపోస్తలుడైన పౌలు రాస్తాడు ఈ మాట కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు. అది ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడిస్తున్నటువంటి సందేశం, దేవుడిస్తున్నటువంటి మాట, మనం క్రీస్తుని కలిగి ఉంటే, మనం క్రీస్తు వారమైతే, దేవుని చేత రక్షించబడిన వారమైతే వేటిని చూడాలంట? పైనున్న వాటినే. 2 గుంపులు ఉన్నాయి భూమిలో. ఈ భూమి పైన 2 గుంపులు ఉన్నాయి. ఆ 2 గుంపులు సంఘములోనే ఉన్నాయి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, దేవుడు పెండ్లి కుమారుడు వస్తా అని అన్నప్పుడు ఒకటే గుంపు, యేసై వచ్చిన తర్వాత 2 గుంపులుగా మారినాయి. కనబడం 2 గుంపులు ఉన్న సంగతి మనకి తెలియదు, అర్థము కాదు. అర్థము కాని యొక్క భక్తి జీవితంలో కొనసాగిపోతూ ఉన్నారు కొంతమంది. నా బాధ ఏమిటంటే, నా ప్రయత్నం ఏమిటంటే అలా మనం ఉండకూడదు. ఇది తెల్లబట్టలే ధరిస్తున్నారు, ఒక వాక్యాన్ని వింటున్నారు, అందరూ కలిసి ఒకే సహవాసం కలిగి ఉంటున్నారు, కానీ అందరూ నిద్రించారు. కానీ పెండ్లి కుమారుడు వచ్చిన తర్వాత బుద్ధి గల వాళ్ళేమో ఎత్తబడిపోయారు, బుద్ధి లేని వాళ్ళేమో విడవబడ్డారు. ఇప్పుడు 2 గుంపులా, ఒక గుంపా? ఉండటానికి ఒక గుంపే, ఉండటానికి కనబడటానికి మాత్రం ఒక గుంపే. కానీ ప్రభు రాకడ వచ్చేటప్పుడు ఆ గుంపులోనే ఒక గుంపేమో ఎత్తబడే గుంపుగా ఉంటుంది, ఒక గుంపేమో విడవబడే గుంపుగా ఉంటుంది. అంటే మనం ఎత్తబడే గుంపులాగా ఉండాలా, విడవబడే గుంపులాగా ఉండాలా? అంటే ఎత్తబడే గుంపుకి ఉండవలసినటువంటి అనుభవాలు ఏమిటంటే, పైనున్న వాటినే మనం వెతకాలి. చాలామంది భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉంటారు. దేవునికి స్తోత్ర. ఒకసారి ప్రశ్న వేసుకుంటే మనం ఉండమంటారు అట్లా, మనకు లేవంటారు అట్లా, ఉన్నాయి. అవి మారాలి, అవి మారితేనే రూపాంతరం చెందుతాం. అవి మారితేనే వధువు సంఘముగాను, సార్వత్రిక సంఘముగాను, ప్రభుతో సమానత్వం కలిగిన సంఘముగాను మారిన వారంగా కనపడతాం. భూ సంబంధమైన విషయాల వైపు మనం చూసినంతసేపు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యము గురించి మనకి అర్థము కాదు. మనలో ఉన్నది పోవాలి, మనలో ఉన్నది
పోవాలి. మనలో ఉన్నది ఏంటిదంటే భూ సంబంధమైన విషయాలను, కిందకు చూసే విషయాలను, అవి మనలో ఎప్పుడైతే మనం కడుక్కుంటామో, వదులుకుంటామో, ఆయన సింహాసనం, ఆయన పరలోకము, ఆయనకున్నటువంటి మహిమ మనకు అర్థమవుతుంది. ఇవి ఉన్నంతసేపు అవి మనకు అర్థం కావు. దేవునికి స్తోత్ర. దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను పైనుండి వచ్చాను, నేను పైనున్న వాటినే మీకు ప్రకటిస్తాను, కిందన్న వాటి కొరకే ఆరాట పడతాడు అని అంటాడు. ఎక్కడ మాట? యోహాను సువార్త చదువుదామా? యోహాను సువార్త 1 యోహాను పత్రిక చదవండి. యోహాను పత్రిక 5వ అధ్యాయము 15 వచనం నుండి 17 వచనం వరకు. యోహాను పత్రిక యోహాను సువార్త ఏమో 3వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 3:31 ఒకరు చదవండి. తర్వాత యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 17 వచనం వరకు ఇంకొకరు చదవండి. యోహాను సువార్త చదువుతున్నారు తల్లిగారు, చదవండి అమ్మా. పైనుండి వచ్చువాడు, పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు ఏంటండి? భూ సంబంధమైన సంగతులే. ఇప్పుడు అర్థమవుతుందండి. క్రీస్తు కూడా లేపబడిన వారమైతే మనం వేటిని మాట్లాడాలి, వేటిని పలకాలి? పైనున్న వాటి గురించా, భూ సంబంధమైన వాటి గురించా? పైనున్న వాటి గురించి. అంటే భూ సంబంధమైన వాటి గురించి భూసంబంధులే ఎక్కువగా మాట్లాడతారు. ప్రభువులో రక్షించబడినటువంటి మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలు ఏమిటంటే, క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మనం వేటిని ఎతకాలంట? పైనున్న వాటినే వెతకాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పైనున్న వాటిని వెతకాలంటే అర్థం ఏమిటి? ఆయన రాకడ ఎప్పుడైనా రావచ్చు, ఆయన ఎప్పుడైనా రావచ్చు. నేను ఖచ్చితంగా ఆయన రాకడ కొరకు నేను సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఈ భూ సంబంధమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చెయ్యరు. అలాంటి వారు ఆయనకి కావాలి. అలాంటి వారి కొరకే ఆయన రాబోతున్నాడు. ఈ భూ సంబంధమైన వాటి గురించి ఆరాటపడే వారి గురించి ఆయన రావట్లేదు. దేవుని స్తోత్ర. ఎవరి గురించి? అందుకే అంటున్నాడు, ఇదిగో ఆయన రాకడొచ్చినప్పుడు మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు, ఆ ప్రత్యక్షమైనప్పుడు మీరు పొలములో ఉన్నవారు పొలములో నుండి వెళ్ళిపోవాలి. మిద్ది మీద ఉన్నవాడు కిందకి దిగకూడదు. ఏంటి? కిందకి దిగితే ఏమైంది? అయ్యా బీరువాలో డబ్బులు ఉందయ్యా, 20 ఎకరాల పొలం ఉన్నాయ్యా, ఆ కాగితాలు ఉన్నాయ్యా, అవి చూసుకుని వస్తానయ్యా అంటే సమయం ఉండదు. దేవుని స్తోత్ర. ఇప్పుడు దేని కొరకంట నువ్వు ప్రభువుని అంగీకరించింది? నీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ కొరక, నువ్వు కొన్న భూముల కొరక? ఎక్కడంటండి? ఆయన రిజిస్ట్రేషన్ చేసిన భూమిని స్వతంత్రించుకోవాలని మన మనసు మార్చుకున్నాం, మతం మార్చుకోవాలా. దేని మార్చుకున్నామంటండి? మనస్సు మార్చుకున్నాం. మతం కాదు ఇది. క్రైస్తత్వం అంటే మార్గమును ఎన్నుకున్నాం. ఏంటి ఆ మార్గం అంటే, మనం ఇక్కడ కన్ను మూస్తే ప్రభు రాజ్యములో మనం కన్ను తెరవబడుతుంది. ఇక్కడైతే ఆకలి దప్పులుంటే, బాధలుంటే, కష్టాలుంటే, అప్పులోళ్ళు వచ్చి తలుపేసుకుని లేరని చెప్పాల్సి వస్తుంది. అక్కడ ఏమీ ఉండవు ఆ రాజ్యం కొరకు. మరి ఆ రాజ్యంలో ఉండాలంటే మనము ఈ భూ సంబంధమైన వాటి గురించి మనం ఆలోచన, అంటే భూ సంబంధమైన ఆలోచన అంటే ఏమిటి? కిందన్న వాటి రేపేం పనికి వెళ్ళాలి, రేపు ఎవరికి అప్పు ఇవ్వాలి, ఎంత వడ్డీకి వస్తుంది, ఇచ్చుకుంటే తప్పేం లేదు, నేను కాదంటలా. కానీ దానికంటే ఎక్కువ ఆయన ఇప్పుడు వచ్చేస్తే నేను కరెక్ట్గా సిద్ధపడ్డానా, సిద్ధపడే అనుభవం ఉందా, లేకపోతే విడిచిపెట్టబడతానా అనేటువంటి తేల్చుకునే సమయం ఇదే.
పరీక్షించుకునే సమయం ఇదే. ఆ సమయాన్ని కాలయాపన చేస్తున్నామేమో అని నేను అంటున్నాను. అర్థమవుతుందండి? కాలయాపన చేస్తున్నామేమో, దాన్ని వ్యర్థంగా వాడుతున్నామేమో దేవుడు ప్రశ్నిస్తాడు. ప్రతి సంవత్సరం ఇదిగో ప్రతి సంవత్సరంలో 365 రోజులు నీకు ఇచ్చాను. వారానికి ఎన్ని దినాలంటండి? 7 దినాలు ఇచ్చాను. రోజుకి ఎన్ని గంటలండి? 24 గంటలు ఇచ్చాను. గంటకి ఎన్ని సెకండ్లు అండి? 60 సెకండ్లు ఇచ్చాను. 60 సెకండ్లు. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. ఆ 60 సెకండ్లు కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు అయిపోతుంది. అంటే ఎంత టయాన్ని మనం వ్యర్థం చేస్తున్నామో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నాను, ఇంకో మాట చదివించి ముందుకు వెళ్తాం. చాలామంది క్రైస్తవులు ఈ రోజున ఎలా ఎన్నుకుంటున్నారంటే, ఎలాగా కోరుకుంటున్నారంటే, ఒక మాట చదివిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. నేను లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనాన్ని చదవగా విందాం. లూకాసు వార్త. ఆయన వారిని చూచి, ఎక్కడ దేనిలో పోరాడాలంట? విరుకు ద్వారమున పోరాటం, ప్రవేశించటానికి పోరాడండి. అనేకులు ప్రవేశింపచూతురు కానీ, ఆమేన్, హల్లెలూయా. ఏ మార్గం అంటండి అది? ఇరుకు మార్గంలో ఏముంటుంది? ఏముంటాయండి ఇరుకు మార్గంలో? ఏముంటుంది? శ్రమ, బాధ, కష్టము, శోధన, అప్పులు, రోగాలు అన్నీ ఉంటాయి. అయితే ఆ యుద్ధం అనుకున్నాం అనుకోండి, మనం ఏం వదులుకున్నట్టు? పోరాటంలో ఓడిపోయినట్టే. ఏ పోరాటంలో? ఇరుకు పోరాటంలో మనం ఓడిపోయినట్టే. కానీ ఈరోజున ఎంతమంది విశాలమైన మార్గాన్ని ఎన్నుకుంటున్నారు తెలుసా? నేను అంటున్నాను, సంఘాలలో, క్రైస్తవ సంఘాలలో క్రైస్తవులు అనబడుతున్నవారు, దేవుని బిడ్డలు అనబడుతున్నవారు, బాప్త్యసం తీసుకున్నవారు, ప్రార్థన చేస్తున్నవారు, వాక్యం చదువుతున్నవారు, ఉపవాసాలు ఉంటున్నవారు చాలామంది ఈ రోజున చాలా సులువుగా ఎన్నుకునే మార్గం ఏది అంటే, ఏ మార్గం అంటండి? విశాలమైన మార్గం. చాలా తెలియక అనుకుంటున్నారు వాళ్ళు, ఇదే ఇరుకైన మార్గం అనుకుంటున్నారు. విశాలమైన మార్గం ఏమిటంటే ఎవరు గద్దించకూడదు, ఎవరు ఆర్డర్ వేయకూడదు, చేస్తున్న పనులకి వాళ్ళు వంత పలకాలి. ఒకవేళ పలికారనుకోండి, వంత పలకపోయారనుకోండి, మనం ఏం చేస్తాం? తేలిగ్గా చక్కగా మందిరాన్ని తప్పించేస్తాం, మానేస్తాం. అది కాదండి. నువ్వు సరైన మార్గంలోనికి రావాలనే దేవుడు నీతో మాట్లాడినప్పుడు, అది నేను ఎన్నుకున్న మార్గం విశాలమైంది అని తెలుసుకుని ఆ మార్గంలో ప్రయాణం చేస్తే నాకు నష్టమని ఎంచుకుంటే మనం బాగుపడతాం. మనము పైనున్న వాటిని వెతికిన వారిగా ఉంటాము. దేవునికి స్తోత్రం. ఈ విరుకు ద్వారమును ప్రవేశించుడి, అది కదండి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఎలా ఉందంటండి? వెడల్పుగా ఉందంట, విశాలముగా ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, ఆ వెడల్పైన మార్గము, విశాలమైన మార్గము అన్నీ చేయొచ్చు, అన్నీ నడవచ్చు, అన్నీ తినవచ్చు, మళ్ళీ దేవునిలో ఉండొచ్చు. దీన్ని ఏమంటారంట? విశాలమైన మార్గం. దాన్ని చాలామంది ఎన్నుకుంటారంట. 90% మంది దాన్ని ఎన్నుకుంటారంట. దానిలో నీవు ఉన్నావేమో, చాలా జాగ్రత్త. స్తోత్ర. దానిలో నీవు ఉండకూడదు. అదే నా ప్రయాసం. అందుకే ఇరుకైన మార్గములో ఏమంటే ప్రవేశించాలని పోరాడతారు, కానీ వారి వల్ల కాదు. నేననే మాట కాదండి, కానీ నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, ఆ ఇరుకైన మార్గములో మనం దీవించబడాలి అంటే, ఈ భూమి మీదే ఆశీర్వాదాన్ని చూడాలంటే, మొదట మనకి మన ఆత్మ వర్ధిల్లాలి.
ఏం వర్ధిల్లాలంటండి? ఆత్మ వర్ధిల్లునట్టుగా కనబడాలి దేవుని దృష్టికి. నేననే మాట కాదు, గాయకి రాస్తున్న 3వ యోహాను పత్రికలు అంటాడు, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్తావు. ఏది వర్ధిల్లిన తర్వాత? కానీ క్రైస్తవులు ఎలా ఉన్నామంటే, క్రైస్తవులని పిలువబడుతున్న మనం ఎలా ఉన్నామంటే, మొదట మా పిల్లవాడికి పెళ్ళైతే అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటా, నా అప్పులు తీరితే అప్పుడు దేవునికి నేను లోబడిపోతా. నీ అప్పులకి, దేవుని బాప్తిసానికి, నీ యొక్క శుభకార్యాలకి, దేవునికి, ఆత్మీయుడికి ఏం పెడుతున్నామంటండి? దేవునికి స్తోత్ర. ఇది పెట్టకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట 100కి 90 మంది ఇదే ఎన్నుకుంటున్నారు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, దేహము గురించి, ప్రాణము గురించే ఆశపడుతున్నారు. కానీ ఆ దేహము, ఆ ప్రాణం వెనకాల ఏమున్నదో అనే సంగతి మాత్రం, ఈ దేహం ఏమో ఒక 20-30 రోజులకి కూలిపోద్ది, ఈ ప్రాణమేమో చనిపోవటంలోనే వెళ్ళిపోద్ది. ఆత్మ మాత్రం తీర్పు దగ్గరికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందంటే ఆత్మ తీర్పు దగ్గరికి వెళ్ళద్ది. తీర్పు దగ్గరికి ఎందుకు అంటే, అంత సమయాన్ని ఇచ్చాను, నువ్వేం చేసావు అని చెప్పేసి బాప్టిజం తీసుకుని వారికి, సరిగ్గా ఆత్మీయ జీవితంలో పైనున్న వాటిని ఎతకని వారి కొరకు అక్కడ తీర్పు ఉంటుంది. పైనున్న వాటిని వెతికి ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతారే, ఆయనకి కావలసినంత ప్రార్థన చేసిన వాళ్ళు, ఆయన మెచ్చుకోదగిన ఉపవాసం చేసిన వాళ్ళు, దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలోకి ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి అభ్యంతరాన్ని వదులుకుని ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించినటువంటి వాళ్ళు ఎక్కడుంటారంటండి? దేవుని రాజ్యంలో ఉంటారు. ఇంక ఎవరికంటే తీర్పు? సరిగ్గా చేయవలసినంత భక్తి చేయలేని వారికి, చేయవలసినంత ప్రార్థన చేయలేనంత వారికి, చేయనంత చదవగలిగినటువంటి వాక్యమును చదవలేక, జ్ఞానము లేక ఉన్నటువంటి వారందరికీ ఏముంటుందంటండి? విశాలమైన మార్గము, ఇరుకైన మార్గము ఎలా ఉంటుందంటండి? ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతాయి. మొదట ఏం అడుగుతారు తెలుసా? ప్రభా ఆస్తి అయ్యా, కారు ఇవ్వయ్యా, బిల్డింగ్ ఇవ్వయ్యా అని అడగరు. ప్రభా నేను ఆత్మీయంగా ప్రార్థనలు ఎదగాలి, ప్రభా నువ్వు ఒకవేళ వస్తే కనుక ప్రభా నేను నిన్ను ఎదుర్కొనాలి, నాలో మచ్చ డాగు లోపమేమి ఉండకూడదు, నేను చేసే భక్తి అయ్యా వృధా. ఇది పైనున్న వాటిని ఎతికేవాళ్ళు. కిందన్న వాటిని ఏంటంటే, కిందన్న వాళ్ళు ఏం చేస్తారు? కింద ఉన్నటువంటి వాళ్ళు అంటే కింద ఉన్నట్టు వాటిని ఎతికేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, బైబిల్ని అడిగి మనం ముందుకెళ్దాం. పరిశుద్ధ లేఖనాల్లో కీర్తనల గ్రంథం 49వ కీర్తన 11 నుండి 17 వచనం వరకు. త్వరగా. తమ ఆస్తిని ఏం చేస్తారంటండి? తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు ఏమనుకుంటారంటండి? ఇప్పుడు నేను సంపాదించేది ఎవరు తింటారు? నా పిల్లలు తింటారండి, నేను పిల్లలకి కాపాడానండి అని అనుకుంటారంట. వాడు ఇల్లు అంట ఎలా ఉంటుందంట అండి? నిరంతరము నిలుచును అనుకుంటారంట. తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకుందురు. తమ భూములకు ఎవరిదండి ఈ భూమి? ఎవరిచ్చారంట? ఎవరు తయారు చేశారంట? మనుషులకు నివాస యోగ్యం ఎవరిచ్చారంట? ఎవరిచ్చారు? చెప్పాలి, వాక్యాన్ని బట్టి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అయితే ఇప్పుడు ఏమని పెట్టుకుంటారంట? ఇది ప్రేమానందం గారి ఇల్లు, మిమ్మల్ని అంటే బాగుంటుంది కదా, ఇది ప్రేమానందం గారు యొక్క బైకు, ఇది ప్రేమానందం గారు 20 ఎకరాల నాకు లేదండో యేసు రక్తమే, నేను అనుకోండి మీకు చెబుతున్న అర్థం అవడానికి అని అంటారంట. పేర్లు పెట్టుకుంటారంట. పేర్లు పెట్టుకున్నారు, సంపాదించారు, ఇల్లును కట్టారు, తరతరాలు ఉంటాయి అనుకున్నారు. వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, వాళ్ళకి ఎక్కడున్నాయో కూడా తెలియదు. కానీ చివరికి ఆ స్థలం సంపాదించుకోలేకపోయారు. ఏ స్థలం? పైనున్న స్థలాన్ని సంపాదించుకోలేకపోయారు.
ఎందుకో తెలుసా? వారి రక్షించబడిన తర్వాత, దేవుని పిలుపు వచ్చిన తర్వాత, అనగా రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఇదే వారి ఆత్మీయ జీవితం. ఆస్తులు కూడబెట్టుకుందామా, పొలాలు కొందామా. పొలాలు కొనడం తప్పు కాదండి, ఆస్తులు కూడబెట్టుకోవడం తప్పు కాదండి, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవడం అంటే వద్దనుకోవడం తప్పు కాదండి. నేను అంటున్నాను, ఎక్కువ దాని మీద ఏమన్నాడు తెలుసా? నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ. ఏమంటుంది అమ్మా? ఒక మాట చెప్పమంటారా? ఎప్పుడు చూడడానికి ₹1,00,000 చేతిలోకి వచ్చింది అనుకోండి, ఇది మొన్నటి వరకు జగన్ గారు వేశారుగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నారు కదా. ఇప్పుడు ఆటో వాళ్ళకి వేస్తామంటున్నారు. ఏసు రక్తమే జయం. కొంతమందికి ఇప్పుడు డోక్రా గ్రూప్ వాళ్ళకి మాఫీ అంట. ఏమో అన్నారు, చిన్న వార్త వచ్చింది, అది నిజమో అబద్ధమో దేవునికి స్తోత్రం. కనుక వచ్చింది అనుకోండి, ₹1,00,000 తీసుకున్నాను అనుకోండి, మాఫీ అయిపోయిన అనుకోండి, బ్యాంకులోకి ఇడిపించుకొస్తాం. మేము ఎప్పుడు చూడాలి ఆ ₹1,00,000 మొహం చూసిన మొహం కాదు అసలు. తీసుకొచ్చి బ్యాంకులో ఉన్న నా అకౌంట్లో పడి అని తీసుకొచ్చి బీరోలు పెట్టామనుకోండి, దానికి అన్నం తినటం అయినా మర్చిపోతారు, కానీ 100 సార్లు చూస్తారండి వెళ్ళి. ఎన్నిసార్లు చూస్తామంటండి? అవి పిల్లలు పెట్టినని చూస్తామో, ఎవరైనా దుబ్బేశారని చూస్తామో, లేకపోతే పోయినాయని చూస్తామో, లేకపోతే బీరువా పెద్దదైపోయిందని చూస్తామో తెలియదు, కానీ ఎన్నిసార్లు చూస్తామంటండి? 100 సార్లు. నేను 100 సార్లు ప్రార్థన చేయటం అసలు ఇప్పుడైనా అనుభవం ఉందా? 100 సార్లు ప్రభువుని స్తుతించిన అనుభవం ఒక గంటలో నీకుందా? ఆత్మీయ జీవితం ఇది. డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహము దేవుని రాజ్యం మీద, దేవుని సన్నిధిలో ఎదగవలసిన స్థితిలో ఎదగలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం. దేవునికి స్తోత్ర. నేను అదే ఏమన్నట్టండి, వారి యొక్క భూముల మీద వారి పేర్లు రాస్తారంట. అయితే ఇక్కడ అంటున్నాడు దేవుడు, అదిగో ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు. ఎలా ఉన్నాడంటండి? అంటే దేవుని నమ్మిన వారితో చెప్తున్నాను ఈ మాట, లోకంలో సంపాదించుకున్న వారితో కాదు. వాక్యం వింటూ పైనున్న వాటిని వెతుకుతున్నామని చెప్పి ఎంత మోసపోతున్నారో, ఎంత మోసగించబడుతున్నారో, ఎంతగా మీకున్న అధికారాలను బట్టి మోసపోయి భక్తికి దూరంగా ఉంటున్నారో అన్న సంగతిని దైవజనుడిగా చెప్తున్నాను. దేవునికి స్తోత్ర. ఆ మనుషుడు ఎలా ఉన్నాడంటండి? నశించిపోవు మృగం చనిపోయిన తర్వాత దానికి ఆత్మ లేదు కనుక అది దేవుని రాజ్యంలోనికి వెళ్ళదు. మనం కూడా అంతేనంట. దేవుని రక్షించబడినది, యేసు ద్వారా రక్షించబడిన వారమైతే, యేసు ద్వారా మనం పిలవబడిన వారమైతే దేన్ని చూడాలంటండి? పైనున్న వాటినే చూడాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఒక మాట చదువుదాం. ఏది? పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం త్వరగా. అయితే పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము. ఏంటంటండి? ఏమన్నాడు? ఇప్పుడు ఏం చదువుతున్నాడు ఆయన? ఏం ఎదుగుతున్నాడు? పేతురు ఏం ఎదుగుతున్నాడు? మనుషుల సంగతులను ఎరుగుతున్నాడు. ఏమంటున్నాడు? మనుషుల సంగతులు అంటే లోకపు ఆలోచనలు. అంటే దేవునితో ఉంటూ, దేవుని అద్భుతాలు చూస్తూ, దేవుడు చనిపోయిన వారు లేపుతున్నా చూసి దానికన్నా అర్థం ఏమిటో చెప్తున్నప్పటికి కూడా బోధపడని వాడిగా ఉన్నాడు. ఈ రోజున సంఘాల్లో అలాగే ఉన్నారు. ఎంత బలమైన వాక్యం చెప్పినా, ఎంత మర్మంతో కూడిన పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినా ఎలా ఉంటున్నామంటండి? గ్రహించలేని, అంటే దేవుని సంగతులు గ్రహించలేని మనుషుల సంగతులు గ్రహించేవారిగా. ఇప్పుడు దేవునితో ఉన్నాడు ఈ పేతురు, దేవునితోనే ఉన్నాడు. ఇప్పుడు ఏ సంగతులు గ్రహించాలి? అంత ఆత్మ తేటగా యేసుక్రీస్తు ప్రభు పరలోకము విషయాలను ఉపోద్ఘతముగా, ఉపమాన రీతిలో వారికి చక్కగా, అసలు పరలోక ట్రైనింగే ఎవరి దగ్గరికి వచ్చేసింది? పరలోకపు ట్రైనింగు భూమి మీదకి వారి మధ్యలో తిరుగుతుంది. ఆ పరలోక సత్యాలన్నింటినీ కూడా ఏమండి, ఆ పైనున్న వాటినన్నింటిని కూడా వాళ్ళకి చక్కగా విషాదపరుస్తున్నాడు. అంటే వాళ్ళకి తెలియజేస్తున్నాడు దేవుడు. ఎలా ఉన్నారంట వాళ్ళు? ఎలా ఉన్నారంట? నేను మరణిస్తేనే మీరు రక్షించబడతారంటే, నేను వెళితేనే మీకు విడుదల వస్తుంది.
దేవుని తండ్రి ఉగ్రత మీ మీద నుండి తొలగించబడద్ది. ఆ పరలోకానికి, ఆ పైన మీరు చేరాలంటే నేను మార్గంగా వెళ్ళాలి అని అన్నప్పుడు, అయ్యా వెళితే మంచిదేనయ్యా, అయ్యా సరేనయ్యా అనాలి. ఏమంటున్నాడు తెలుసా? ఇది నీకు దూరం అవ్వునుగాక. ఏమంటున్నాడంటండి? ఇంక ఎల్లకాలం మాతోనే ఉండాలి, మేము ఉండిపోవాలి, ఈ భూమిని అంతా ఈ 12 మంది మా శిష్యులకే రాసిచ్చేయాలి, మీ అద్భుతాలు చూడాలి, ఎక్కడ దొరికితే అక్కడ భోజనాలే, ఎక్కడ దొరికితే అక్కడ అద్భుతాలు. వీళ్ళు పెద్ద చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. ఇది సేవ అనుకుంటున్నారు వాళ్ళు. ఎవరు? అపోస్తులు అనుకుంటున్నారంట. అయితే అన్నాడు, అయిపోయింది, నా కాలం అయిపోయింది, నా సమయం అయిపోయింది, నేను వెళ్ళబోతున్నాను అని అంటున్నాడు. ఇక చివరి వెళ్ళిపోతున్నానంటే ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నీకు అది, ఇక్కడ అదే అంటున్నాడు. చూడ చదవండి అన్నమాట. అయితే ఆ పేతురు వైపు తిరిగి, సాతానా, ఏమన్నాడు తెలుసా? అంటే భూ సంబంధమైన విషయాలు, ఏమండి, లోక సంబంధమైన విషయాలు మనుష్యుని యొక్క తలంపు, లేకపోతే సాతాను యొక్క తలంపు. ఆ పరలోకమైనటువంటి సంబంధమైన ఆ విషయాలు ఏమండి ఆధ్యాత్మికంగా ఎదిగే వారికి అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, అద్భుతాలు నీవు ప్రార్థన చేయగా చూస్తూ ఉంటే ఉండొచ్చు పేతురులాగా. కానీ ఇంకా నేను అంటున్నాను, ఈ విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటే నేను అంటున్నాను, ఆ పేతురికిని, ఆ దినాల్లో ఉన్న ఆ పేతురికిని ఇప్పుడున్న మనకిని తేడా. నేను అభిషేకం పొందిన దైవజనుడు వాక్యం ఏంటన్నావు? వాక్యం వింటే నువ్వు మార్చుకుపోతే ఎట్లా? నువ్వు పైన ఉన్న వాటిని చూడకపోతే, కింద ఉన్న వాటిని, భూ సంబంధమైన వాటి చూస్తే, బలమైన దైవజనుడు వచ్చి చెప్పినా, అభిషక్తుడు చెప్పినా, దేవుడే ప్రత్యేక నీతో చెప్పినా, ఏమంటే ఆయనతో వాళ్ళతో ఎవరు చెప్తున్నాడంటండి? యేసయ్యే వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. వాళ్ళు ఇంకా దేన్ని ఎలా చూస్తున్నారంట చెప్పాలి? సాతాను యొక్క, చెప్పండి, ఆత్మ బయలుపరిచే విషయాలనే వాళ్ళు గ్రహిస్తున్నారు. మనుషుని యొక్క జ్ఞానానికి సంబంధించిన విషయాలనే. ఏ సంగతులు అంటండి? దేవుని సంగతులు తలంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను ఒక ప్రశ్న, ఎంతమంది లేరు సంఘంలో? ఎంతమంది లేరు సంఘంలో? ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఈ వాక్యం వింటున్నా నీవు, యేసు నామములో దేవుని సంగతులను మనం గ్రహించుదుమగాక. హల్లెలూయా. ఆ బల్లి మనకు నేర్పిస్తుంది 4వది ఏంటి తెలుసా? అది కొట్టినప్పుడు తప్పించుకుంటుంది, 2 గట్టిగా పట్టుకుంటుంది, 3 అది విడిచిపెట్టడానికి ఎంత ఇష్టమైనా కానీ తను పైకి వెళ్ళటానికి, లేకపోతే తప్పించుకుని ప్రాణం దక్కించుకోవడానికి తను తోక ఊడిపోయి రక్తం కారిన దాని దగ్గరికి రాదు, అది వెళ్ళిపోతానే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్తుంది? 4వది మనకు నేర్పిస్తున్నా, మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. పైకే ఎక్కుద్ది తప్ప కిందకి దిగాలని అది అనుకో. క్రీస్తు చేత రక్షించబడిన మనము వేటిని వెతకాలంటండి? పైనున్న వాటినే వెతక. నేను చెప్పాల్సింది అసలు ఏం చెప్పాలా, ఇంకా 5 నిమిషాలు ఉంది. నేను ఉపోద్ఘాతమే చెప్పా, ఇంకా లోపలికి వెళ్ళాలా. హల్లెలూయా. పైనున్న అంటే భూ సంబంధమైన విషయాలు ఏమిటి? భూ సంబంధమైన విషయాలు ఎక్కడ పడిపోతున్నాం? భూ సంబంధమైన విషయాలు మనల్ని ఎలాగా పడగొడుతున్నాయి మనకు తెలియకుండా. ఆ పాయింట్ని చెప్పాలనుకున్నాను. ఏంటి ఆ భూ సంబంధమైనవి? భూ సంబంధమైన విషయాలు ఏమిటి? ఒక్క మాట మీకు గుర్తు చేసి నేను ముందుకెళ్ళిపోతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తిండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అది కదండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి ఎలా ఉన్నాయంటండి? ఇప్పుడు ఎంత బోధించినా ఎలా ఉంటుందంట? ఇప్పుడు చెప్పండి. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఎలా ఉంటాయి అంటండి? దేవుని మాటలు, పరలోకం అంట, పైన ఉన్న వాటి అంట, రాజ్యం అంట, ఆయన తిరిగి వస్తాడంట అన్నట్టు ఎట్లా ఉంటాయి? ప్రకృతి సంబంధమైన ఏముంది? తిన్నప్పుడు తినాలి,
పడుకున్నప్పుడు పడుకోవాలి. ఈ జీవితం తినటానికే, ఈ జీవితం నడవటానికి, ఈ జీవితం బ్రతకడానికే. అంటే ఎంత వాక్యం విన్నా ఏమనిపిస్తుంది అంటండి, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని యొక్క ఆత్మ సంగతులను గ్రహించడు, అంగీకరించడు. ఏమనిపిస్తాడు? వాటికి ఎలా కనపడుతుందంట ఆయనకి, ఏం రాజ్యం రా, ఏం రా అక్కడ రా, ఏం రా అక్కడ, ఏం రాజ్యం రా అని అంటారట. ఇప్పుడు అలా ఉన్నామా? హల్లెలూయా. ఎట్లా ఉన్నారంట? ప్రకృతి సంబంధమైన చక్కగా ఎలా ఉండాలంటండి, ఎలా ఉండాలంటే బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా, బాప్తిసం తీసుకునేటప్పుడు ఎలా ఉంటామంటండి, వినయంగా చక్కగా అన్నిటికి లోబడతాం. తర్వాత ఏమొస్తుందంటే అన్నీ సమర్పించేస్తాం, అన్నీ చేస్తాం. ఎవరు ఒప్పించడం అసలు ఒప్పుకుంటారు. తర్వాత ఏం చేస్తాం తెలుసా? కాస్త ప్రార్థన వచ్చిన తర్వాత ఏమంటే విడిచిపెట్టిన అన్నీ తగిలేస్తాం. ఇంకా కాస్త ఏం చేస్తారో తెలుసా? నేను తీసేయమని చెప్పలా, పరిశుద్ధాత్మని ప్రేరేపిస్తే సాక్ష్యం కొరకు నువ్వు తీసేస్తావు. తీసేసిన తర్వాత ఇక్కడ కళ్ళు కప్పవచ్చు. ఏది, మందిరానికి వచ్చే ముందు మందిరం బయట మళ్ళీ ఇక్కడ ప్రార్థన చేస్తున్న వాక్యం విని బయటికి వెళ్ళిన తర్వాత ఇది నటించే వ్యక్తి కాదండి, ఇది వేషధారణ అని అంటారు. నేను అలా బైబిల్లో ఉంది. ఏంటంటే అది వేషధారణ. ఇదొక్కటేనా ఏమి లేవు మన జీవితంలో మార్చుకోవలసినవి? ఏమండే, యేసు రక్తమే. అర్థమవుతుంది? ప్రకృతి సంబంధమైన ఒక్కరి కొరకు మనం బ్రతకూడదు. ఎవరి కొరకు? వాళ్ళు ఏదో అనుకుంటారా నేను ఇలా ఉంటే, నేను ఏదో అనుకుంటారా నేను ఇలా ఉంటే అని అనుకుంటే ప్రకృతి సంబంధమైన భక్తి నీవు చేస్తున్నావు తప్ప ఆత్మ సంబంధమైన భక్తి నీ జీవితంలో దేవునికి కనబడదు. ఆగమ్మ నేను చెప్పను. బైబిల్ పట్టుకుంటే పట్టుకోవచ్చు, దేవుని మందిరికి వస్తే రావచ్చు. కానీ నేను అంటున్నాను, మనుషుల కొరకు భక్తి చేసినంత కాలము, మనుషులకు భయపడనంత కాలము నీవు ప్రకృతి సంబంధంగానే ఉన్నావు తప్ప ఆత్మ సంగతులను ఇంకా నీ హృదయములోనికి రానివ్వట్లేదు. వస్తున్నాయి కానీ నువ్వు వాటిని గ్రహించట్లేదు. దాన్ని గ్రహించి ప్రకృతి సంబంధమైన విషయాలు తీయడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు. దేవుని స్తోత్ర. నేను అంటున్నాను, నీ బలహీనత కలిగిందండి, నువ్వు చనిపోయే స్థితికి వెళ్ళావండి, నువ్వు అప్పుల్లో అయిపోయావండి. ఎవరో నీకు తెలిసిన ఆయన సువార్త చెప్పాడండి, ఎవరో నీకు తెలిసిన ఆయన మందిరాన్ని నడిపించాడండి, ఎవరో నీకు తెలిసిన వాళ్ళు దైవుని పరిచయం చేశాడండి. అప్పుడు నీ కొరకు ప్రార్థనలు చేశారు సంఘం, అప్పుడు నీ కొరకు ప్రభు కనికరించి కార్యం చేశాడు. అప్పుడు రానటువంటి వాళ్ళందరూ అనుకోని వాళ్ళు ఇప్పుడు నిన్ను గురించి అనుకుంటారా? అప్పుడు ఆయన అంటాడుగా, నేను ఇచ్చానే రక్షణ ఇచ్చిన దాన్ని కాపాడుకోకుండా, భక్తిగా జీవించకుండా, ఆత్మ సంగతులు గ్రహించకుండా, ప్రకృతి సంబంధమైనటువంటి విషయాల గురించి నువ్వు ఆలోచన చేసేవే. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటాడు, అసలు మీరెవరో? మరి బాప్తిసం తీసుకున్నానయ్యా అంటే అభిషక్తులైన ప్రేమానంద పాస్టర్ గారండి ఇట్లా చేయి పెడితే దయ్యం పోయిందంటే, ఆ పాస్టర్ గారు అయితే ఏమైంది, ఆయన వెళ్ళిపోయాడు, లోపల ఉన్నాళ్లే, నీ సంగతి ఏంటి అంటాడు. ఏమంటాడు? నేను అనేది కాదు, దేవుడు ప్రశ్నించే మాట, ఆ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. అంతవరకు రావద్దని చెప్పేసి నా ప్రయాసం ఏమిటంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలు మనలో చంపబడకున్నంతసేపు ఆత్మ సంగతులు వెర్రితనముగానే అది చచ్చిపోతే చిన్నదైనా పెద్దదైనా, అయ్యా నీ కృపను బట్టే జరిగిందయ్యా, నీకే స్తోత్రాలయ్యా. ఏంటి నేను ప్రార్థన చేయకపోతే ఏంటి, డాక్టర్ చేయలేదా, ఇది జరగలేదా, ఏమంటారు? ఏం జరగండి? అప్పుడు నేను లీవ్స్ కొడితేనే అయ్యింది, నేను చేస్తేనే తొందరగా మంచి లీస్తేనే అయింది. ఏమండే మంచి లీస్తామా? ఏమన్నా ఇప్పుడు డాక్టర్ అంటండి. ఈ మధ్యకాలంలో కాస్త ఆ క్లిప్పింగ్ అట్లా తిరుగుతూ ఉంది ఫోనుల్లో. నా ఫోన్ కూడా వచ్చింది. నా ఫోన్ కంటే నేను ఫోన్లు పద్దాక వీడియోలు చూడటం కాదండి, వెయిటింగ్ న్యూస్ అని వస్తుంది. మైలవరంలో ఏం జరుగుతుంది అప్డేట్ వస్తూ ఉంటుంది. ఉందా మీ దగ్గర? ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుందో వస్తూ ఉంటుంది. అది మన పేపర్ చదివినట్టే. ఏం చదివినట్టు? పేపర్ చదివిన అలవాటు ఉంటే ఇది చదువుకుంటే చాలు, ఎక్కడ ఏం జరిగింది, ఏ మండలం ఏం జరిగింది అని జరుగుతుంది. దానిలో వచ్చింది ఏం జరిగిందంటే, హైదరాబాద్లోనో ఎక్కడో కానీ చదివాను, కానీ కాస్త ఎక్కువ చదవలేదు. ఇప్పుడు ఆ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే డాక్టర్ గారు పాపం రౌండ్స్కి వెళ్ళాడంటండి. ఏది? హాస్పిటల్లో పేషెంట్ దగ్గరికి వెళ్ళాడు.
ఆయన గుండెకి సంబంధించిన స్పెషలిస్ట్. ఆయన గుండెకి వ్యాధికి సంబంధించిన వైద్యం చేసే డాక్టర్ స్పెషలిస్ట్. ఆయన ఆ పట్టా పుచ్చుకున్నాడు. ఆయన ఎందుకు గుండె జబ్బు వస్తుందో, ఎంత కొవ్వు ఉంటే ఎలా జరిగితే ఎట్లా వస్తుందో, గుండె వేగంగా ఎందుకు కొట్టుకుంటుందో దీని గురించి చక్కగా చదివినాడు కొన్ని సంవత్సరాలు. ఆయన బాగా నా అంత లావేమి లేడు, మళ్ళీ నాకంటే ఇప్పుడు చిన్న ఉన్నాడు, అంత సన్నగా ఉంటాడండి. టక్క చేశాడు, ఫోటో కూడా పెట్టారు. అట్ట రౌండ్స్కి వెళ్ళి ఒక ఇద్దరిని చూశాడు, మూడు ఆయన చూడటానికి వెళ్ళి డోర్ దిగిపోయాడు. కింద తోటకూర కాడలు ఆ కప్పుగూలి చనిపోయాడు. ఈ లోపు పక్కనున్న ఆయన డోర్ దగ్గర అవతాలు ఉన్న ఆయన ఆ కంప్యూటర్ ఆయన వచ్చి చూసేలోపే అప్పటికి ఏంటంటే ఆ గుండెని ఏం చేస్తారంటే నర్సు గారికి తెలుసు చెప్పాలి, మన దగ్గర నర్సు ఉన్నారు. సిపిఎస్ఆ అది చేసే లోపే ఆయన అప్పటికే ప్రాణం. ఇప్పుడు డాక్టరే కదా, దేని స్పెషలిస్ట్ ఆయన? నేను చెప్పింది అర్థమైంది మీకు? దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, మన జీవితం ఎంతకాలం మనకి తెలియదు. మనం చేసే భక్తి అయినా ఎలా ఉండాలంటండి? యథార్థముగా. ఈ ప్రకృతి సంబంధమైన వాటి గురించి మనము ఆలోచన చనిపోవాలి. దేవుని స్తోత్రం. ఈ ప్రకృతి సంబంధమైన ఆలోచన మనం చంపుకున్నప్పుడు నేను బాప్తిసం తీసుకోవాలనే ఆలోచన వస్తుందండి. నేను దేవుని రాకల్లో నేను ఉండాలి అని ఆలోచన వస్తుంది. నేను సంఘంలో ఇంకా వాక్యమిని ప్రభు కొరకు నేను నిలబడాలని ఆశ కలిగింది. ప్రకృతి సంబంధమైన ఆలోచన ఉన్నంతసేపు బాప్తిసం వెరితనమే, దేవుని రాజ్యము వెరితనమే, సంఘ సహవాసం కూడా వెరితనమే. వాక్యము ఖండిస్తున్నప్పుడు కూడా నా గురించి కాదులే, మనకెందుకులే ఏమనిపిస్తుంది అంటండి? వెరితనంగానే అనిపిస్తుంది అంట. నిజంగా నువ్వు ఆత్మ సంగతులను గ్రహిస్తే, పైనున్న వాటి గురించి నువ్వు ఆరాట పడితే ఖచ్చితంగా నువ్వు బాప్తిసం తీసుకోవడానికి కానీ, ఏమండి ప్రభు సన్నిధిలో బల్ల తీసుకోవడానికి కానీ నువ్వు వెనక వేయవు. అమ్మో ఏమైపోద్దో నేను రాకల్లో, ఒకవేళ ఇది తీసుకున్న తర్వాత వెంటనే రాకడ వస్తుందేమో, నేను ఈ మార్పు చెంది వెంటనే ఆయన సన్నిధికి వెళ్ళిపోతానేమో అనే ఆలోచన ఆత్మ సంగతులు ఎరిగే వారికి ఆ ఆరాటం, ఆ ఆలోచన ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని సంగతులను గ్రహింపు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, బైబిల్ చదువుతూ ఉండొచ్చు, ఆత్మను పొందిన వారిగా ఉండొచ్చు, ప్రవచించేవారిగా ఉండొచ్చు, అంతేనండి, దర్శనములు చూసేవారిగా మనం ఉండొచ్చు, దర్శనములు అర్థం చెప్పేవారుగా ఆ కృపను పొందుకోవచ్చు. కానీ ఇంకను నేను అంటున్నాను, ఈ ప్రకృతి సంబంధమైన, నేను చెప్పాను ఎందాడు ప్రకృతి సంబంధమైన వాళ్ళ కొరకు బ్రతకటం, వీళ్ళ కొరకు బ్రతకం, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకున్నంతసేపు నువ్వు ఏ భక్తి చేస్తున్నావంటే లోకము గురించి, లేకపోతే ప్రకృతి సంబంధమైన లోకం సంబంధమైన విషయాల గురించే నీ భక్తి నువ్వు కట్టుకుంటున్నావు తప్ప ఆత్మీయ జీవితంలో కట్టబడాలని ఎక్కడ ఏ కోణంలో కూడా దేవుని దృష్టిలో, దేవుని యొక్క ఏమంటారు దాన్ని, ఆ స్కానింగ్లో కనబడనే ఆ భక్తి అవసరం అంటారా? ఆ భక్తి చేస్తూ ఉంటే మనం ఇక్కడ కూర్చోవటం అవసరం అంటారా? ఉపవాసం ఉండటం అవసరం అంటారా? నన్ను ఒడిచిపెట్టేయండి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ భక్తి నిన్ను పరిశుద్ధుల్లోనికి, ఆ పరిశుద్ధ సంఘంలోనికి, ఆ దేవుని రాకల్లోనికి ఎత్తబడే గుంపులో మార్చబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తాను, ఇంకా భూ సంబంధమైన విషయాలు, ప్రకృతి సంబంధమైన విషయాలు. తర్వాత ఇంకోటి ఏముంది అంటే మనుషుని జ్ఞానము, సాతాను జ్ఞానం, దానిలో కూడా పట్టబడుతున్నారు. కానీ ఆ విషయాలు నేను వచ్చేవారం క్లుప్తంగా చెప్తాను. దేవుడి ఇట్టి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తలలు వంచుతాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మహోన్నతుడా, ఉన్నతమైన దేవా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రత్యేకంగా దేవా, ఈ పాద సన్నిధిలో నాయన తండ్రి, ఆ బల్లి ఆత్మీయ పాఠాలను మాకు నేర్పిస్తుంది. 4 పాయింట్లు నాయన, 4 విషయాలు, 4 సంగతులు నాయన. ఒకటి, అది తప్పించుకుంటుంది. రెండవది, ఆ గోడని గట్టిగా పట్టుకుంటుంది, అది పైకి ఎక్కాలి అంటే నాయన. మూడవది, అది
పైకెక్కటానికి అది ఎంత బాధ అయినా, అది దెబ్బ పడినా నాయన, తన తోక ఊడిపోయినా దాని గురించి బయటికి కిందకి రాదు నాయన. ఆయన అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే తండ్రి, అది వెళుతాం ఎక్కడికంటే కిందకి రావాలని కాదు నాయన, అది పైకి వెళుతుంది నాయన. మేము మీ రక్తంలో కడగబడిన వారమైతే, మీతో కూడా లేపబడిన వారమైతే నాయన, మా పాత జీవితాన్ని కప్పిపెట్టిన వారమైతే నాయన, మేము పైనున్న వాటిని వెదకాలి, పైనున్న వాటినే వెదకాలి అని ప్రభా మీరు మాతో మాట్లాడిన విషయాలను బట్టి వందనాలు తండ్రి. అలాగే తండ్రి ప్రభా, భూ సంబంధమైన విషయాలు, ప్రకృతి సంబంధమైన విషయాలు నాయనా మేము ఒకవేళ ఆలోచన చేస్తూ ఉన్నామేమో, దానివల్ల ప్రభా మేము తండ్రి మీ రాజ్యాన్ని, మీ యొక్క ప్రభా మీ రాకడలో ఎత్తబడే ఆ అనుభవాన్ని మేము కోల్పోతాం. మీ రాజ్యంలో చేరే ఆ రాజ్యంలో నాయన ఉండే అనుభవాన్ని మేము కోల్పోతామని ఈరోజు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు అయ్యా. ప్రకృతి సంబంధమైన మనుషుడు, భూ సంబంధమైన మనుష్యుడు నాయనా తండ్రి, ఇదిగో ప్రత్యేకంగా దేవా తండ్రి, ప్రకృతి సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేస్తారు. ఎవరేమనుకుంటారో భక్తి విషయంలో, ఎవరేది అనుకుంటారో ప్రార్థన విషయంలో, దాని గురించి ఆలోచన. నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, నా దేవుడు నా గురించి నేను ఎలా ఉండాలనుకుంటున్నాడు అని అనుకోరు నాయన. అని అనుకునేవారు ప్రభా పైనున్న వాటిని వెతికేవారయ్యా నాయనా తండ్రి. నీ సన్నిధిలో ఎంతమంది మీ చిత్తంలో ఏర్పాటు చేయబడ్డారు, అటు వారిని ప్రభా అయా తండ్రి నీ పైనున్న వాటిని వెతికేవారిగా, అయా ఆత్మ వర్ధిల్లేవారిగా, ఆత్మ జీవితంలో ప్రభా వర్ధిల్లేవారిగా నాయన, దాని ద్వారా ప్రభా ఈ లోకంలో మాకు కావలసినని మీరు ఇస్తారని మీరు మాతో మాట్లాడి, మొదట మీ నీతిని, మీ రాజ్యాన్ని, అయా ఆత్మలో వర్ధిల్లిన అనుభవాన్ని, ప్రార్థనలో వర్ధిల్లిన అనుభవాన్ని, విశ్వాసంలో వర్ధిల్లిన అనుభవాన్ని, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లిన అనుభవాన్ని, నీ రాకడ గురించి ఒక నిరీక్షణ కలిగిన అనుభవాన్ని మా జీవితంలో ప్రత్యేకంగా పరోక్షంగా మీరు అనుగ్రహించండి. మీరు రాకడ గురించి సిద్ధపరచండి. మీరు మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసు కృప, పరిశుద్ధాత్మ సహవాసము అయిన సన్నిధి ఇక్కడున్న మనతో లోకంలో సకల పరిశుద్ధులకును సదాకాలముతోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ